ఉండే నీళ్లన్నీ రైతులు ఉపయోగించుకోవడానికి అది కూడా మైక్రో ఇరిగేషన్ కు పోయాం. నేను ఈ రోజు పనిచేసిన ప్రారంభం కాదు ఇది. ఎప్పుడో కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్ కి వెళ్ళాం. ఆ తర్వాత దేశ స్థాయిలో వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ పైన. దీనివల్ల కరువు ప్రాంతాల్లో లాభం ఉంటుంది, ఈజీగా ఇరిగేట్ చేసే అవకాశం వస్తుంది, మనం వేసిన ఎరువులు అవన్నీ వేస్ట్ కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి శ్రీకారం చుట్టాం. నేను ఒక పిలిపిస్తున్నా మిమ్మల్ని అందరినీ, నీళ్లున్నప్పుడు ఆనందపడడం కాదు, నీటి కొరత లేకుండా జాగ్రత్త తీసుకోవడమే ముందు చూపు. అందుకే మీలో కూడా ఒక చైతన్యం వస్తే వర్షాకాలం కంటే ముందు, అంటే వర్షాకాలం అయితేనే ఇమ్మీడియట్ గా మనకు రెయినీ సీజన్ ఇప్పుడు అవుతుంది, దానికి 4 మీటర్లోనే నీళ్లు ఉండాలి. 4 కాదు 3 ఉండాలి. వర్షాకాలం కంటే ముందంటే జూన్లో వర్షాకాలం వస్తుంది, దానికంటే ముందు 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. ఇది సమర్థవంతంగా పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇది చేయగలిగితే 5,000 కోట్లు తగ్గుతుంది. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకొంచెం రైతుకు డబ్బులు ఇచ్చే అవకాశం వస్తుంది. అంటే మనం ఏ విధంగా చేస్తున్నందుకు ఇవి కొన్ని ఉదాహరణలు. ఎప్పుడైతే భూగర్భ జలాలు పైన ఉంటే ఎన్విరాన్మెంట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, చెట్లు వస్తాయి, భూమాత ఆనందంగా ఉంటుంది. మీరందరూ కూడా భూమాత నుంచి అన్ని తీసుకుంటున్నారు.